ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మరో పరిహారం చెబుతాను. మరి చెబుతున్నాను కదా, దిష్టి పరిహారాలు చెబుతున్నాను, మీకు వింటున్నారు. మరి దానికి నన్ను మీకు కావాల్సిన ఆన్సర్ కూడా అడిగారు, చెబుతాను ఈరోజు. మరి ఈరోజు మరి దేనితో పరిహారమో చెప్పనా? మరి బూడిద గుమ్మడికాయతో పరిహారం చెబుతానండి. మరి బూడిద గుమ్మడికాయ ఉందనుకోండి, అదే వడియాలు పెట్టుకునే గుమ్మడికాయ. మరి అది చక్కగా వడియాలు పెట్టుకునేవాళ్ళు పూర్వం. ఇన్ని రకాలు తెలీదు. ఇప్పుడైతే హెల్త్ పరంగా చాలా రకాలుగా తింటున్నాం కదా, దూసులు తాగుతున్నారు. బూడిద గుమ్మడికాయతో చాలా రకాల అలవాలు కర్రీలు కూడా చేస్తున్నారు. నేనైతే మజ్జిగ పులుసు చేస్తానండి, చాలా బాగుంటుంది. అది చాలా ఆరోగ్యం. బూడిద గుమ్మడికాయ పచ్చిగా తింటాం అనేది చాలా ఆరోగ్యం. దాని గురించి పరిహారం చెబుతాను మీకు. చాలా మంచి పరిహారం ఇది, చాలామందికి ఉపయోగపడుతుంది ఇది. అందుకు ఈరోజు ఇది చెప్పాలనుకుంటున్నాను. మరి మొన్న పెట్టిన పరిహారం గురించి నన్ను మరి అడిగిన వారికి ఎలా చేసుకోవాలనేది మళ్ళీ చెబుతాను నేను. మరి ఎలాగంటే ఇప్పుడు నరదిష్టి, నరఘోష, మరి కనిదిష్టి అనేది ఉంటుందండి. అది తప్పనిసరిగా ఉంటుంది. చంటి పిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది. మరి చంటి పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం 5-6 నెలలు వచ్చేటప్పటికి ఒలిసేసి అందం వస్తారు కదా, అప్పుడు దిష్టి అనేది వస్తుంది. చంటి బిడ్డకి కన్న తల్లి కన్ని దిష్టే ఎక్కువండి చెప్పాలంటే. అందుకే పాలిస్తూ కూడా తల్లి కళ్ళతో నిండుగా చూడొద్దు అని తిట్టేవారు. చూడకలగా పిల్లని అనేవారు అన్నమాట. కన్న తల్లి దిష్టి కూడా ఎక్కువ అంట. అందుకని తల్లినే చూడొద్దు అనేవారు, దిష్టి అనేది ఉంటుంది అని. సరే, మనం ఎక్కడికో వెళ్ళామండి చక్కగా ముస్తాబయ్యి, అబ్బో చాలా బాగా రెడీ అయ్యారు వాళ్ళు, వాళ్ళ చీర చూడండి ఎంత బాగుందో సారీ అనుకుంటాం కదా సంతోషంగానే. అది కూడా కనిదిష్టే. అబ్బా అనుకున్నారు కదా, మన అందం మన వాళ్ళ కళ్ళతో తాగేశారు కదండి, అది దిష్టి. బాగానే రెడీ అయ్యింది ఈవిడని మాకమ్మ అని స్వార్థంగా ఏదో అనుకుంటారు కదా మనసులో, అది నరఘోష. మరి ఇలాగా చూసినట్టు అని పట్టించుకోకుండా కొంచెంమంది ఇసుపు సూపుగా ఉంటుందండి, అది నరదిష్టి. నరఘోష, నరదిష్టి, కనిదిష్టి ఇన్ని ఉంటాయి. మనిషిలో నుంచి అన్నీ ఉంటాయండి. మంచి చెడు అనేది మనం ఎవరిని చూడలేము, మంచి చెడు అని కాదు. ఆ సమయాన్ని బట్టి మనం కూడా ఎదుటి వాళ్ళని ఎవరినన్నా అలా చూడొచ్చు కదా. ఏముంది, అందరూ అలా ఉండరు. ఇప్పుడు ఒక్కొక్కరు చూసి ఆనందం పడిపోతారు. ఇప్పుడు నేను ఉందనుకోండి, చాలా చిన్నప్పటి నుంచి అదే ఒక మనస్తత్వం, ఆనందం పడిపోతాను. అది కూడా వాళ్ళకి దిష్టే. అది కూడా వాళ్ళకి దిష్టే ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేదు అంటే అది కూడా అంటే పెద్దవాళ్ళే ఉండకపోతే ఎలాగని అడిగారు క్వశ్చను. దిష్టి తీసుకోవాలంటే పెద్దవాళ్ళే ఉండాలమ్మా అని అడిగారు. దానికి నేను సమాధానం చెప్పాలి. తీసేవారు. ఎందుకంటే పూర్వం ఇంటి నిండా 10 మంది ఉండేవారు. అందులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉండేవారు. ఎవరికన్నా తేడా వస్తే పెద్దవాళ్ళు చూసుకునేవారు. అదే జరిగింది అంతే తప్ప చిన్నవాళ్ళు కుదరదో కాదు అనేది కాదు. మీకు ఏదో పరిహారం చేసుకోవాలన్నది, మీకు ఎవరో లేరు, ఏం చేస్తాం, మనంగా చేసుకోవచ్చు. అలాగే పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు తీయొచ్చు. మరి ఇదివరకు 10 మంది ఉన్నారు కాబట్టి ఇళ్ళల్లో అలాగా చేసుకునేవారు. ఇప్పుడు 2 ఉండటమే కష్టమైపోతుంది కదా. మరి భార్యకి భర్త తీయొచ్చు, భర్తకి భార్య తీయొచ్చు. ఇప్పుడు ఎవరూ లేరు, నేనే ఉన్నానండి అనే వాళ్ళు ఉన్నారనుకోండి, అలాగా అన్నా పర్వాలేదు. ఎవరు అక్క, తమ్ముడు, అన్న, చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, అది పెద్ద చిన్న అవుద్ది. మీరు ఇంకెవరైతేనేమిలేండి తీసుకోండి. ఒకవేళ ఎవరు లేరు అనుకోండి, మీరు ఏం దిష్టి తీసుకోవాలనుకుంటున్నారో అది మీరు ఎక్కడన్నా 3 రోడ్లు 4 రోడ్లు జంక్షన్లు అనేవి ఉంటాయి కదా, అలాగే కాదు, కొంచెం జనసంచారం లేకుండా రాత్రి 7 అయ్యాక 7 దాటాక 9 లోపు మరి బయటికి వెళ్ళిన వాళ్ళు రావాలి కదా. నేను టైములు చెప్పేస్తే మీకు కుదరదు కదా. అయితే చీకట పడాలని పూర్వం చీకట పడ్డాకనే దిష్టి పరిహారం చేసేవారు. అంటే అందరూ చూస్తారు కదా, దిష్టికి అందరూ పట్టుకెళ్తున్నాం చూసారనుకోండి, వాళ్ళు దిష్టి చూసేమాకు ఏదో వచ్చిందని అనుకుంటారు కదా, అవన్నీ ఎందుకని పొద్దుపోయిగా తీసేవారు. కానీ రాత్రి టైమే తీస్తారు, గాలికి తుడికి పోవాలని పట్టుకెళ్ళి పడేస్తారు. అప్పుడు మీకు ఎవరు లేరు కదా, ఏం చేస్తారంటే మీరే ఇలా తీసేసుకుని మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళి పడేసేసి వచ్చేయండి. మరి నిప్పుల మీద వేయాలి అనుకున్నారు అని చెప్పి చూసారు కొన్ని పరిహారాలు. అవి ఏం చేస్తారంటే మీరే తీసేసుకుని ఇంట్లో అలా నిప్పుల మీద వేసేసి అవి చెట్టుపట్టలు ఆడేదాకా ఉప్పు కొళ్ళు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు తీయమని చెప్పాను నేను. చేశారనుకోండి, పెద్దగా ఘాటు రాలేదనుకో, మీకు కొంచెం పేడ ఎక్కువ ఉన్నట్టు 3 రోజులు చేయండి, అలాగా తగ్గిపోతుంది. అవి మీరే తీసేసుకుని వేసుకున్నారనుకో, అవి కాలిపోయిన తర్వాత కొంచెంసేపటికి అణిగిపోతుంది కదా పొగ. అప్పుడు వెళ్ళి కాళ్ళు చేతులు కడిగేసుకుని వచ్చి
నోట్లో నీళ్ళు వేసుకుని ఉమ్మేసి వచ్చి అప్పుడు భోజనం చేసేయండి. అంతే, ఏముండదు. మరి ఇంకొకటి అడిగారు, మరి ఎవరి జుట్టు అయినా పర్వాలేదమ్మా, ఎవరి జుట్టు వారికే వాడాలా అని అడిగారు. లేదండి, ఇప్పుడు సంటి పాపాయికి దిష్టి తీస్తాం మనం, మరి పాపాయికి జుట్టు వస్తుందా? రాదు కదా, కొద్దిగా ఉంటుంది కదా. మరి మగవారికి జుట్టు వస్తుందా? దువ్వానికి జుట్టే రాదు. ఎటొచ్చి ఆడవాళ్ళకి తలదూకుంటే వస్తుంది చిక్కు కదా. అందుకని మన ఇంట్లో వాళ్ళు ఎవరి జుట్టు అయినా పర్వాలేదు, మగవారికి చిన్నపిల్లలకి జుట్టు ఉండదు కదా, పెద్దవాళ్ళది అంటే దీంట్లో ఆడవాళ్ళు పెద్ద చిన్న ఏమైనా జడేసుకునేవారి జుట్టు అది తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అంటే పూర్వం ఏం చేసేవారంటే ఇలా చుట్టి చిక్కట దువ్వేసుకున్నాక పెండ్లో పెట్టేవారు. పెండి అంటే ఇప్పుడు తాటాకిల్లు అండి, కర్రలతో కట్టిన ఇంటికి ఆకులతో అల్లితే అది తాటాకిల్లు. పెండ్లో పెట్టు, సూర్లో పెట్టు అనేవారు. ఆ ముడి తీసి ఈ దిష్టి మిరపకాయలు ఇలా అలా తీసి పాడేసేవారు. పిల్లలకయ్యి అలా ఉపశమనం అయ్యేది, అలా చేసేవారు. మళ్ళీ పట్టుకెళ్ళి ఇప్పుడైతే జుట్టు అమ్మేసుకుని అయ్యి కొనేసుకుంటున్నారు, జుట్టు దాచుకుంటున్నారు. ఎందుకు? అవి ఇవి కొనుక్కోనం జుట్టుతో. మరి పూర్వం ఎలాగ ఏం చేసేవారు? సూర్యులో పెట్టేవారు కదా, ఎవరన్నా పిల్లలయ్యి ఉన్న వాళ్ళకి అవసరం అవుతుంది అన్నట్టుగా పెట్టేవారు. పెద్దవాళ్ళు అయ్యి తలదూకుని ఆడవాళ్ళు పట్టుకెళ్ళి, లేదంటే పెంట మీద పాడేసేవారండి. పెంట అంటే మనం చెత్త అంతా పట్టుకెళ్ళి చెత్తోడికి ఇస్తున్నాం కదా, కాదండి. ఒక చుట్టూ ఇల్లులు ఉన్నాయనుకో, ఒక చెట్టు దూరంగా కొంచెం పెంటని అక్కడ పోసేసేవారు, తుక్కంతా పట్టుకెళ్ళి. అదంతా మగ్గిపోయి నల్లగా అయిపోతే సేలో తోలుకునేవారు, సేలు పండేసి అనమాట. ఆ పెంట మీద పాడేసేవారు పట్టుకెళ్ళి, పెంట పెరిగినట్టు జుట్టు పెరిగిపోతుంది అని. మళ్ళీ బురదలో వేసేసి కాలుతో తొక్కివారు, బురద ఊరినట్టు ఊరిపోతుంది అని. అప్పుడు డ్రైనేజీలు కాదండి, వాడి నీరంతా అలాగెళ్ళి బురదలాగా మట్టిలాగా అయిపోయేది, అందులో పాడేసి బురద పెరిగినట్టు పెరిగిపోద్ది. ఎందుకంటే ఇంటికి అయ్యి తొక్కకూడదని. అలాగని పెంట మీద బురదలో నిజంగా బురద పెరిగినట్టు, నిజంగా పెంట పెరిగినట్టు పెరిగిపోద్ది కాదు. అలాగంటే అక్కడ పాడేస్తారు పట్టుకెళ్ళని. కొన్ని అర్థాలు మనకు అర్థమైపోతాయండి. అలాగ ఎంటుకలు ఇంట్లో దూకోకూడదని ఎవ్వరు కూడా ఇళ్ళల్లో తలలు దూకునేవారు కాదండి పూర్వం. చక్కగా బయట కూర్చుని అందరూ మాట్లాడుకుంటా ఒకరికొకరు దూకుని జడలేసుకుని ఆ జుట్టు గట్ట శుభ్రంగా తీసి తుడిసిపొడి చేసేవారు, తెలుసా మరి. అలాగే ఏదన్నా ముడి చుట్టూ అలా సూర్యులో పెట్టేవారు అప్పుడప్పుడును. ఆ ఎంటుకలతోటి ఇలా పరిహారం చేసుకునేవారు అన్నమాట. ఇది మీకు నేను చెప్పింది. ఎవరి జుట్టు అయినా, మన ఇంట్లో వాళ్ళ జుట్టు, ఆడవాళ్ళ జుట్టు ఉంటుంది కదా, కొంచెం జుట్టు 2 మిరపకాయలు గుప్పుడు ఉప్పు తీసుకుని అలా చేయండి. తప్పకుండా మనకి దిష్టి అనేది పోతుంది. మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరన్నా చుట్టాలు వచ్చి వెళ్ళారనుకో, తప్పకుండా పోరు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. మరి కొన్ని ఉంటాయి, అలా చూసి వెళ్తారు పాపని. అలాగని మనం అంటున్నామని కాదు, నిజంగా పసిపెట్టుకి దిష్టి తగులుతుందండి. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వచ్చి వెళ్ళారండి, ఏడ్చేస్తున్నారు పిల్లలు అంటారు. చాలామందికి ఇలా జరుగుతుంది. అప్పుడు ఏం అక్కర్లేదు, చక్కగా ఉప్పు గొళ్ళు దిష్టి తీసేసి పట్టుకెళ్ళి సింకులో పోసేసి కడిగేసుకోండి. ఆ ఉప్పు కరిగినట్టుగా దిష్టి కరిగిపోతుంది. అంతేనండి, పూర్వం అలాగే చేసేవారు. దీనికి ఒక ఇలా చెప్తున్నానని దానికి ఇంకేమీ వంక దొరక్క దాని గురించి మాట్లాడి వీడియోలు పెట్టానని, దాని వీడియోలకి నేను మెసేజ్లు పెడితే కనుక తెలిసిపోద్దని ఇది ఎంచుకుని అది మాట్లాడింది. దాని పతనం తొందరలో ఉందలేండి, అది మీకు నేను చెబుతాను. అయితే అలా చేయండి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ గురించి చెప్తానండి. మరి బూడిద గుమ్మడికాయ ఉంది కదా, దూసి తాగుతున్నారు కదా, చక్కగా ఇప్పుడు మరి ఒక టైంలో వచ్చేయండి. పూర్వం చక్కగా ఏం చేసేవారంటే ఒడియాలు పెట్టుకునేవారు. ఇంకా అంతకన్నా తెలీదు బూడిద గుమ్మడికాయ గురించి. ఒడియాలు పెట్టుకునేవారు అంతే. ఆ ఒడియాల టైంలోకి అక్కడెక్కడ పాదొచ్చేది కోసుకుని తెచ్చుకుని పెట్టేసుకునేవారు. అంతేగాని అమ్మటాలు లేవు, కొనుక్కోటాలు లేవు, పాదులు పెట్టి పండించటాలు అంతకన్నా లేవు. ఇప్పుడైతే చక్కగా పండిస్తున్నారు, ఎల్లప్పుడూ దొరుకుతున్నాయి, చక్కగా ఆరోగ్యపరంగా కూడా వాడుతున్నాం. ఇది గొప్ప విషయమే. మరి దీంతో పరిహారం ఏంటి అంటారా? చెప్పనా మరి. ఇప్పుడు సరేనండి, సొండ్రు ఉంటుంది తలకని పెట్టుకుంటున్నారంట బూడిద గుమ్మడికాయ దూసు అంటమే విన్నాను నేను. సరే, తలలో పేలున్నా కూడా పెట్టుకుంటారంట, పేలు కూడా పోతాయి. సరే, ఇది వరకు పేలుండి అనుకోండి, ఇప్పుడు సొండ్రు కోసం పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. అలాగనే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు భార్య భర్తలే ఉన్నారనుకోండి, అదే భర్తే ఉన్నాడు అనుకో, అసలు ఉదాహరణ చెప్తున్నాను, ఎవరైనా వినలేని వాళ్ళు మన మాట కాకుండా బయట మాట వింటాం, బయటకి ఎక్కువగా వెళ్ళిపోవడం, మన ఇంట్లో చెప్పిన మాట వినకపోవడం, మరి సంసారంలో చికాకుగా ఉండడం, ఇలాగా చేసి ఎలాగా అనేది ఉంటుంది కదా, ఎవరి మాట వింటున్నారో అనే భావన ఉంటుంది కదా మనకి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఈ బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని లోపల గుజ్జు తీసి దూసి తీసి తల స్నానం చేస్తారు కదా, వీళ్ళు షాంపూ వేసుకుని రుద్దుకుంటారు కదా, కుంకుడుకాయ వేసుకుని రుద్దుకుంటారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే
చక్కగా ముందు ఈ ఈ బుడిదగుమ్మడికాయ దూస్తూ తలంటుకున్నట్టు తానం చేసేమనండి. మీరన్నా వేసేసి రుద్దొచ్చు, వేయించుకునే వాళ్ళైతే వారినైనా రుద్దేసిన తర్వాత షాంపూ వేసుకోమనండి. అలాగా మీరు ఒక 3 రోజులు, 3 రోజులంటే వరుసగా కాదు, తల స్నానం చేసినట్టు 3 సార్లు చేయడం వల్ల మరి అలాగే బయట వారి మాట వినే మనసు విరిగిపోతుంది, చక్కగా ఉంటారంట. మరి పూర్వం అయితే కుంకుడుకాయ పులుసులో పోసి వారికి తెలకుండా తల అంటేసేవారంట. అలాగా ఉన్నది అలాగుండే బయట ఉండే మనసు మారేదంట. అలాగా అప్పుడు మరి అలాగంటే కుంకుడుకాయలు అవన్నీ చెప్పాను అనుకోండి, చేయలేదు, మీరు చేయలేరు కదా. చక్కగా ఏముంది, ఇది వేసుకుని మరి సొండ్రయ్యిపోతుంది కదా, సొండ్రయ్యి ఉండదు కదా, వేసుకుంటే మంచిది, తలపూట రాదు, ఆ రకంగా చెప్పి, అంటే ఇది చేసేది చేయించుకునే మనిషికి తెలియకూడదు, అప్పుడు బాగా ఫలిస్తుంది అని చెప్పేవారు మాట పూర్వం. అలా చేస్తే తప్పకుండా వారు దారిలోకి వచ్చి మాట వింటారని అలా చెప్పి చేసేవారని మా పెద్దమ్మాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని. చేసేది నేను చూడలేదు, కానీ ఇలాగా చేసేగా అతను ఇలా బాగున్నాడు, అప్పుడు ఇలా చెప్పారని అలా చెప్పుకునేవారు. అంటే అక్కడ నేను పెద్దోళ్ళ దగ్గర ఉండటం బాగా అలవాటు వల్ల తెలుసు అన్నమాట. ఇలా చేసుకున్నా మీకు ఉపశమనం అవుతుందండి. ఇదేనండి మీకు నేను చెప్పేది. ఇలా అంత ఎక్కువైపోతే మళ్ళీ మీకు బోరు కొడుతుంది కదా. ఈ రోజుకి ఉపశమనం ఇది, అర్థమైంది కదా. బుడిదగుమ్మడికాయ దూస్తూ చక్కగా ముందు తలకు స్నానం చేసిన తర్వాత మీరు అంటే ఇలాగంటే మీరు ఇలా ఉంటున్నారు కాబట్టి మారటానికని చెప్పకూడదు. ఇలాగే అంటుకుంటే తలపోటు అయ్యాయి అంటున్నాం కదా, సొండ్రయ్యి అంటున్నాం కదా, మరి ఆరోగ్యంగా తింటున్నాం కదా, ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి చేయొచ్చు. వారికి తెలిస్తే చేయించుకోవారో ఏమో అని తప్ప మనం తెలియకుండా చేతి ఇదేదో గొప్ప ఇదని ఏమీ కాదు. దానివల్ల ఉపశమనం తప్పకుండా ఉండి తీరుతుందండి. ఇది ఒక పరిహారం, తప్పకుండా అందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కడుపులో తింటున్నాం, బుడిదగుమ్మడికాయ దూసి తాగుతున్నాం, మరి సొండ్రు కోసం తలకి ఎలాగా పెట్టుకుంటున్నారు కదా, అలాగే ఇలా పెట్టుకుంటే చక్కగా మార్పు అనేది తప్పకుండా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.